మగరం పులి కానీ కలేజ కానీ నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. హీరోలు సపోర్ట్ చేశారు, ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. అదే రామ్ సైడ్ ఫోన్ చేసి అడుగుతారు, ఎవ్వరు అడగల. శక్తి బాగా డిసప్పాయింట్ చేస్తుంది. కెరీర్లో ఒకే సినిమాలో 25 కోట్లు పోవటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ప్రభాస్ గారు ఏమన్నారు రిలీజ్ తర్వాత మేము మాట్లాడలేదు. లాస్ట్ మాట్లాడింది ఏంటంటే ప్రమోషన్స్ లో మాట్లాడమే. సక్సెస్ ఉంటే ఒక రకంగా, ఫెయిల్యూర్ ఉంటే ఒక రకంగా, ఆ తేడాలు చూపని వ్యక్తి అల్లు అర్జున్. ఎగ్జాంపుల్ చెప్తానండి, ఆర్య సినిమా తీసాం మేము, సెకండ్ ఫిలిం. అంటే నాకు అదే ఆదర్శం అంటున్నాను నేను. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాం అరవింద్ గారితో. సార్ రెమ్యునరేషన్ చెప్పండి, మీరు ఎందుకంటే సినిమా తీయండి తర్వాత మాట్లాడుకున్నాం. నా కొడుకు రెమ్యునరేషన్ 40 లక్షలే, అది 4 కోట్ల వరకే. 4 కోట్ల వరకే. కోటి వేస్తే 10 లక్షలు తీసుకొచ్చి తర్వాత డబ్బు. ఇప్పుడు నాకు అంటే అదే అండి బన్నీ. ఇవాళ అల్లు అర్జున్ అంత స్టార్ ఎందుకండి? సూపర్ హిట్ ఫిలిం, హైయెస్ట్ ప్రాఫిట్ ఫర్ మై ప్రొడక్షన్ హౌస్ ఆ రోజుకి 2017 వరకు హైయెస్ట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హైయెస్ట్. అందరికి డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేమ్. ఆయన నేను కలిసిన రోజు ఆయన మార్కెట్ 10 కోట్లు, నా 100 కోట్లు మార్కెట్ ఉన్న రోజు పిలిచి సినిమా చేసుకో శ్రీధర్, అండ్ సినిమా చేయడమే కదా ఆయన, నాకు తెలుసు నువ్వు సినిమాలో ఇప్పుడు సంపాదించలేదు, ఈ సినిమాలో యూ హ్యావ్ టు ఎర్న్ మనీ అని అంటాం. నాకు ఇప్పటికీ ఐ ఎర్న్ మనీ ఓన్లీ ఇన్ దట్ మూవీ, హైయెస్ట్ మనీ. సో బన్నీకి చాలా రుణపడి ఉంటా. బంగారం మామూలు హీరో కాదు. ఎంత బంగారం అంటే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు ధైర్యం చెప్తున్నాడు. పోస్ట్ రిలీజ్ ఇది నేను చెప్తుంది, నాకు మెసేజ్లు, అప్పుడప్పుడు ఫోన్లు, ఖాళీగా ఉంటే 2 పిలవడాలు. అసలు ఏంటి ఆయన, నా ఊహకు కూడా అందని పర్సనాలిటీ. అల్లు అర్జున్ అనే మనిషి చాలా ఎత్తులో ఉంటాడు. సో ఇప్పుడు అల్లు అర్జున్కి కథ చెప్తా ఉంటే నేను సినిమా చేస్తున్నాను, నేను నవ్వాను, రియల్గా నవ్వాను. వి కాంట్ ఎఫోర్డ్ యూ బన్నీ, నేను ఏదో చిన్న వేరే చేస్తున్నాను, నువ్వు వస్తే మొత్తం సినిమా అంటే నువ్వు చెప్పిందే కథ, ఈ కథని మనం చేస్తాను, నేను డబ్బులు తీసుకోవట్లేదు, నేను ప్రొడ్యూస్ చేస్తాను. అల్లు అర్జున్ నేనున్నాను ఈ సినిమాలో, నేను చేస్తున్నాను ముందుకొచ్చాడు, తనంతగా తానుగా ముందుకొచ్చాడు. ఆయన వచ్చి ఈ సినిమా ఇన్వైట్ చేశారు. నేను మనస్ఫూర్తి చెప్తాను, నేను ఎంతమంది నుంచోగలను దానికి తెలియదు, కానీ నేను నుంచోగల శక్తి ఉంటే మాత్రం ఐ లైక్ టు స్టాండ్ ఫర్ పీపుల్ హూ స్టూడ్ అప్ ఫర్ మీ. అలాంటి అల్లు అర్జున్కి హ్యాట్స్ ఆఫ్. The exhibitor fraternity, what I can just do this.